హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చందు బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలానే బాగున్నాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తా అంటే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పార్ట్ 1 వీడియో ఇంకా ఎవరైనా చూడలేదంటే ఖచ్చితంగా వెళ్ళి చూసేసరండి, లేదంటే ఈ వీడియో అర్థం కాదు. ఎందుకంటే అంత కూడా క్లియర్ కట్గా ఫస్ట్ వీడియోలో కూడా మొత్తం అన్నీ కూడా చూపించాను హార్స్లీ హిల్స్ గురించి. ఫస్ట్ వెళ్ళి ఆ వీడియో వచ్చిన తర్వాత ఈ వీడియోని అయితే చూడడం కంటిన్యూ చేయండి, ఎందుకంటే ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ వీడియో కాబట్టి. ఇంకా ఆ వీడియోలో మొత్తము అక్కడ వ్యూ అంతా కూడా చూపించాను. ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి గాలిగోపురం అంట. ఇక్కడ నుంచి మొత్తం కొండలు కిందున్న ఈ పల్లె ప్రాంతాలు అన్నీ కూడా నీట్గా కనిపిస్తాయి. ఎంత క్యూట్గా, అసలు 2 o'clock అవుతుంది అయినా కూడా ఎంత కూల్ ఉంది తెలుసా, వెదరు ఎంత బాగుంటుందో. సో చూపిస్తాను రండి, అక్కడ పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అంతా కూడా ఎంత బాగుంటుంది అనేసి. ఇంకా అదే కాదు, ఇక్కడ మొత్తం అంతా కూడా గ్రీనరీ ఎంత బాగా మెయింటైన్ చేశారంటే, ఈ ఊటీలో కన్నా మెయింటైన్ చేసింటారు కదా లైన్కు, అట్లా నీట్గా మెయింటైన్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది నాకైతే చూడడానికి. ఇంకా మేమైతే ఇదే అనమాట, ఇక్కడ పైకి వెళ్ళి ఆ వ్యూ అయితే చూడాలి. ఇంకా చాలామంది వచ్చేసారు మేము వెళ్ళేసరికి. సో మనం కూడా వెళ్ళి ఆ వ్యూ అయితే ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, వచ్చేయండి. చూసారు కదా, ఇదే అనమాట ఆ వ్యూ. 2 o'clock 2:30 అయిపోతుంది టైము, అయినా కూడా మంచు కొండల్లాగా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా. మీకు కనిపిస్తుందా ఫోన్లో? అక్కడంతా ఒక ఫాగ్ లాగా మొత్తం అంతా కూడా కవర్ అయినట్టు అట్లా కనిపిస్తుంది అనమాట వెదర్ అంతా. ఇంకా మేమైతే కొంతసేపు అక్కడే నించొని భలే ఎంజాయ్ చేసాం, వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా ఈ కొండల పైన ఇద్దరు కనిపిస్తున్నారా మీకు? ఎంత రిస్కీగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారంటే, ఒక చిన్న క్రేజ్ కోసం, ఒక ఫోటో తీసుకోవడం కోసం అంత రిస్క్ చేయడం అవసరమా? మీరు కామెంట్ చేయండి, ఇది తప్ప రైట్ అనేది. ఆ పైన నుండి, ఆ కొండల్లో పైన నుండి ఫోటోలు తీసుకోవడం అనేది ఒక క్రేజ్ అయిపోయింది ఈ మధ్య. అంత రిస్క్ చేసి ఏదైనా జరగరాంది జరిగితే మళ్ళీ లైఫే పోతుంది కదా. ఒక్క ఫోటో కోసం లైఫ్ని రిస్క్లో పెట్టడం చాలా తప్పని అయితే నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటివి అస్సలు చేయొద్దండి ఎవరు కూడా. ఇంకా మేమైతే ఆ వ్యూ అయితే చూసుకొని ఇంకా నెక్స్ట్ బోటింగ్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము. మీకు ఆల్రెడీ ఈ క్లిప్పు పార్ట్ 1 వీడియోలో కూడా చూపించాను. మంచి ట్రెక్కింగ్ లాగా ఉంటుంది ఇక్కడంతా కూడా. అదంతా కూడా కంప్లీట్ చేసుకొని మేమైతే బోటింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది కూడా చూపిస్తాను, వచ్చేయండి నాతో పాటు మీరు కూడా. చూసారు కదా, ఇది మొత్తం అంతా కూడా కొండ అనమాట. ప్లేస్ అయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు అంత బాగుంది. చూడండి ఎంత నీట్గా, ఫుల్ మొత్తం చుట్టూ గ్రీనరీ, మధ్యలో వాటరు, దాంట్లో బోటింగ్ ఎంత బాగుంటుంది కదా. ఇంకా మేము కూడా బోటింగ్ ప్రైజెస్ అని కనుక్కొని మేము కూడా వెళ్దామని చెప్పి అయితే అనుకుంటున్నాం, అందుకే చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడైతే సెల్ఫ్ ఇది అనమాట, మోటార్ అట్లా ఏమి ఉండదు, మనమే కాళ్ళతో తొక్కొని వెళ్ళేసి రావాలి. పెద్దోళ్ళకంతా 50 రూపీస్ తీసుకున్నారు. అదంతా చూపి 18, 19 బాబాయ్, 19. ఇంకా ఇక్కడ చూసారు కదా, మేమైతే టికెట్స్ అయితే కొనుక్కొని ఇంకా కూర్చోన్నాం అనమాట. ఇది టోకెన్ ప్రకారం పిలుస్తూ ఉంటారు. సో మేమైతే వెయిట్ చేస్తున్నాము. మాదైతే 18, 19 వచ్చేసింది టోకను. ఇంకా అక్కడ 10 అట్లా పోతానింది. ఇంకా వెయిట్ చేసి మేమైతే బోటింగ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇంకా ఇక్కడ చూసారు కదా, మేమైతే తొక్కుకుంటా ఇట్లా వెళ్ళాలన్నమాట. మధ్యలో బ్రేక్ అనేది ఉంటుంది, మనం ఎటు సైడ్ రైటా లెఫ్టా అలా టర్న్ చేసుకుంటూ మనమైతే మనమే గైడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అది చాలా ఈజీగానే ఉంటుంది. అంటే ఇది కొంచెం తొక్కడమే కొంచెము టఫ్, ఎందుకంటే వాటర్లో రివర్స్ వచ్చేస్తుంది అనమాట మన కాళ్ళు. సో దాన్ని కొంచెము బలంగా కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి తొక్కాలన్నమాట. బట్ వర్త్ అని అనిపించింది. ఇంకా ఒక రౌండ్ పోతే ఎంత బాగుంటుందో అనిపించింది, అంత బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. నేనైతే బోటింగ్ ఎక్కువ సార్లు వెళ్ళాము, కానీ ఇలా మనం సెల్ఫ్గా వెళ్ళడం అనేది నాకు ఫస్ట్ టైము.
ఇంకా ఇక్కడ మా బాబాయ్ అయితే చెప్తానమాట, చాలా బాగుంది బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేసి. నిజంగానే అంతే బాగుందనమాట, చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా బోటింగ్ తర్వాత ఇక్కడ ఒక గుడి ఉందన్నమాట కొండపైన, ఆ గుడిని అయితే చూసేసి వద్దాము, అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని వద్దామని చెప్పి అయితే మేము వెళ్తున్నాము. మీరు హార్స్లీ హిల్స్కి ఎవరైనా వెళ్తే ఈ వ్యూసే కాదు, ఖచ్చితంగా ఈ టెంపుల్స్ కూడా వెళ్ళేసారండి, చాలా బాగుంటుంది. ఇంకా ఈ టెంపుల్ అన్న తర్వాత ముందరంతా కూడా పూజా సామాన్ అంతా పెట్టుకుంటారు కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే, అంత మొత్తం అంతా కూడా పెట్టుకున్నారనమాట. ఇది వచ్చేసి ఏనుగు మొల్లమ్మ దేవస్థానం అనమాట. చాలా బాగున్నారు అమ్మవారు లోపల, అమ్మవారిని కూడా చూపిస్తాను నీట్గా. ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి మీరు. మేమైతే ఎంటర్ అయిపోయినాము. అసలు ఈ టెంపుల్ అయితే ఫొటోస్ రెస్ట్రిక్షనే లేదు, అసలు ఎవ్వరు కూడా వీడియోస్ తీయద్దు, ఫొటోస్ ఈ నార్మల్గా వేరే టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఫొటోస్ తీయకండి, వీడియోస్ తీయకండి అని. ఈ టెంపుల్లో అలా ఏం లేదు, ఎంత బాగా తీసుకోండి ఫొటోస్, అమ్మవారిని కూడా తీసుకోండి అలా చెప్తున్నారనమాట పూజారు కూడా. ఇంకా మేమైతే సరే అని చెప్పి నేనైతే కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగున్నారు అమ్మవారి టెంపుల్ కూడా అంతే, ఎంత బాగుందో. ఇంకా అక్కడ కూడా కొంతసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసాము. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఆల్మోస్ట్ మార్నింగ్ టైమ్స్లో వెళ్ళడానికి ట్రై చేయండి, ఎందుకంటే మొత్తం అంతా కూడా కవర్ చేయొచ్చు నీట్గా, హడావిడి లేకుండా, టెన్షన్ లేకుండా నీట్గా మొత్తం అంతా కూడా చూసుకొని రావచ్చు. మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది, అయినా కూడా మేమేమీ మిస్ కాలేదు, అన్నీ కూడా నీట్గా చూసుకొని, లేట్ అయినా పర్లేదు అని చెప్పి మేము ఇండివిజువల్ కార్లో వెళ్ళాం కదా, అందుకనే లేట్ అయినా పర్లేదు అని చెప్పి ఇంకా వెయిట్ చేసి అన్నీ చూసుకొని వచ్చాము. మీరు వెళ్ళాలనుకుంటే ఒక 6-7కి అయితే వెళ్ళిపోండి అక్కడికి మార్నింగ్ టైమ్స్లో. ఆ వ్యూ కూడా అంత బాగుంటుంది అనమాట మార్నింగ్ టైమ్స్, ఈవినింగ్ టైమ్స్ చూడడానికి. ఆల్మోస్ట్ ఆ టైంలోనే వస్తారనమాట ఈ హార్స్లీ హిల్స్కి. ఇంకా ఇక్కడైతే చూడండి అమ్మవారికి ఆరతి అయితే ఇస్తున్నారు. సో ఇది కూడా అంతే, క్లిప్స్ తీసేటప్పుడు ఏమీ రెస్ట్రిక్షన్ అయితే చెప్పలేదు మాకు, ఏం పర్లేదు తీసుకోండి అనే చెప్పారు. ఇంకా నెక్స్ట్ అమ్మవారికి ఆరతి అంతా అయిపోయిన తర్వాత మాకైతే తీర్థం అయితే ఇచ్చారు, ప్రసాదము. సో అది కూడా తాగేసి ఇంకా కొద్దిసేపు అయితే అక్కడ కూర్చొని మేమైతే బయలుదేరేసాము. హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ, హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. చాలా పీస్ఫుల్గా ఉంటుంది కదా ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. అది కూడా ఇలాంటి మేమైతే ఈ న్యూ ఇయర్ అంటే కొండల పైన, హిల్స్ పైన ఉన్న టెంపుల్స్ అయితే నాకు చాలా ఇష్టము. ఇయర్ మొత్తం అందుకనే ఇంకా మిస్ కాలేదన్నమాట. ఇంకా అవుట్ సైడ్ వస్తే మనకి కామన్ గా తెలిసిందే కదా, ఈ పిల్లలకి ఏదైతే అట్రాక్షన్ ఉంటుందో అవే పెట్టింటారు. ఇంకా వీళ్ళైతే ఐస్ క్రీమ్ కావాలని చెప్పి మారం చేస్తున్నారు, కానీ మా బాబాయ్ అయితే వద్దు అంటున్నాడు.